హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. నాగ చైతన్య, శోభిత ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీళ్ళ గురించి మాట్లాడుకునే ముందు చాలా మంది వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, పూర్తిగా కూడా చూడట్లేదు. సో ప్లీజ్ పూర్తిగా చూడాలని మనవి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక మా వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు అండ్ యూ కెన్ ఫాలో త్రూ దట్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నానంటే, మనందరికీ తెలుసు నాగ చైతన్య గారు, సమంత గారు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత డైవర్స్ అయింది. అది చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతము విడాకుల తర్వాత ఎంగేజ్మెంట్తో సోషల్ మీడియా ముందుకు నాగ చైతన్య గారు వైరల్ అవుతున్నారు. అండ్ అలాగే నేను ఎందుకు ఈ వీడియో చేయాలనుకున్నానంటే, ఈరోజు డేట్ 8 ఆగస్ట్. ఈరోజే ఉదయం నాగ చైతన్య గారు అలాగే శోభిత గారు ఎంగేజ్మెంట్ జరిగిందనమాట. సమంత గారు నాగ చైతన్య గారికి ఫస్ట్ ప్రపోజ్ చేసిన రోజు, ఆ డేట్ కనుక చూస్తే కనుక ఆగస్టు 8 డేట్న సమంత గారు నాగ చైతన్య గారికి ప్రపోజ్ చేసిన డేట్. మరి ఇదేమైనా సమ్ రివెంజ్ వైజ్గా ప్లాన్ చేశారా ఈ డేట్ని పెట్టుకోవడానికి? వెనకాల కారణం ఏంటి? అండ్ అలాగే ఇదేమైనా కోఇన్సిడెన్స్ అనుకోవడానికి నాకైతే పర్సనల్గా అనిపించట్లేదు. మరి మీకేమనిపిస్తుందో ఈ పాయింట్ పైన మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, డైవర్స్ తర్వాత చాలా వరకు చాలా ఇంటర్వ్యూలో సమంత గారు సమ్ వీడియోస్ మీరు చూస్తే కనుక మీ హస్బెండ్ ఇలా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్లు ఒక ఇంటర్వ్యూయర్ అడిగితే కనుక ఎక్స్ హస్బెండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడము, ఎంతో కోపంగా ఆ వర్డ్ అనేది చెప్పడం, ఇవన్నీ చూసాం. సో ఎంతో గొడవలు అయితే కనుక అంత ఇది కోపం అనేది రాదు. ఇంత ఇదవుతున్న వీళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పుడు మళ్ళీ కలుస్తారేమో అని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేయడము, అలాగే చాలామంది వరకు అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి నాగ చైతన్య గారు ఎంగేజ్మెంట్తో శోభిత గారిని ఎంగేజ్మెంట్ చేసుకోవడము, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, అది మనం మాట్లాడుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఏదే ఎక్స్పెక్ట్ చేస్తే ఏదే జరిగినట్టు అవుతుంది. పరిస్థితులు అయితే ఇట్లున్నాయి అన్నమాట. నేను పర్సనల్గా ఏమనుకున్నానంటే, సమంత గారికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఆవిడ ఇంకెవరితోనో డేటింగ్లో ఉన్నట్టు కొంతవరకు అయితే చర్చలు జరిగాయి. అదేమైనా ఆవిడ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం ఇలా మనం న్యూస్ వింటామేమో అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నాగ చైతన్య గారు శోభిత గారిని ఎంగేజ్మెంట్ చేసుకోవడము, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, అది కూడా సమంత గారు ప్రపోజ్ చేసిన డేట్, ఆ డేట్కే వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడము. సో ఇదంతా జరుగుతుందన్నమాట. మనం మెయిన్గా నాగ చైతన్య గారు సమంత గారికి డైవర్స్ ఎందుకు అయింది అని మనం అనుకుంటే కనుక, మనకి ఫస్ట్గా వచ్చే ఆలోచన ఏంటి అంటే, అప్పట్లో జరిగిన చర్చలు ఏంటి అంటే, బోల్డ్ కంటెంట్ సంబంధించిన మూవీ ఆఫర్స్ రావడం కానీ, సమ్ ఐటమ్ సాంగ్స్ లాంటివి ఆఫర్స్ రావడం కానీ, వీటిని రిజెక్ట్ చేయమంటూ అక్కినేని ఫ్యామిలీ, నాగ చైతన్య గారు, నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ ఇలా చెప్పడం, ఆవిడ లేదు యాక్ట్రెస్ అంటే అన్ని కంటెంట్ సంబంధించిన సీన్స్ చేయాలి, యాక్ట్రెస్ అన్నప్పుడు అవన్నీ చేయాలి కదా, తప్పదు కదా అని చెప్పేసి ఈవిడ మాట్లాడడము, అలా మాట పెరిగి గొడవల వరకు వచ్చి ఆ తర్వాత ఫైనల్గా డైవర్స్ తీసుకోవడం జరిగింది. సో అది అనుకున్నాం మనమందరం కూడా. కానీ ప్రస్తుతం చూసుకుంటే శోభిత గారిని నాగ చైతన్య గారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అంటే మ్యాచ్ ఫిక్స్ అయినట్టే, మ్యారేజ్ కూడా త్వరలో చేసుకుంటారు. అండ్ శోభిత గారి విషయానికి వచ్చేస్తే కనుక, ఒకవేళ సమంత గారికి నాగ చైతన్య గారికి డైవర్స్ అవ్వడానికి కారణం బోల్డ్ సీన్స్కి సంబంధించిన ఆఫర్స్ రావడము, సాంగ్స్ రావడము, వాటిపైన గొడవలు జరిగినాయి అని చెప్పేసి అది డైవర్స్ వరకు వచ్చిందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక శోభిత గారు ఆవిడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే కనుక మ్యాక్సిమం చాలా వరకు లైక్ మీకు ఓపెన్గా క్లారిటీగా చెప్పాలి అంటే కోట్ ఉంటుంది, లోపల ఏమి ఉండదు. అలాంటి పిక్చర్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము. అండ్ ఆవిడ మూవీస్ చూసుకుంటే కనుక చాలా వరకు బోల్డ్ సీన్సే ఉంటాయి. ఒకవేళ నిజంగానే సమంత గారికి డైవర్స్ అవ్వడానికి కారణం అదే అయితే, బోల్డ్ కంటెంట్ సంబంధించిన సినిమా ఆఫర్స్ రావడము, సాంగ్స్ ఆఫర్స్ రావడము ఇదే అయితే కనుక, శోభిత గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న కారణం ఏంటి అంటారు? మరి ఈవిడైతే చాలా వరకు బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేశారు. అండ్ అలాగే సోషల్ మీడియాలో చూసుకుంటే ఈవెన్ పిక్చర్స్ కూడా మనకు కనబడతాయి. నేనైతే అది కాదనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా ఈ పాయింట్ మీద కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, నాగ చైతన్య గారికి సమంత గారికి డైవర్స్ కాకముందే మేబీ 2021 కావచ్చు, అప్పటి నుంచే శోభిత గారితో రిలేషన్షిప్లో ఉన్నట్టు కొంతవరకు అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఫైనల్గా డైవర్స్ అయిన తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి, ఆ గ్యాప్ తర్వాత
మళ్ళీ ఇద్దరు డేటింగ్కి వెళ్ళడము, ప్రస్తుతానికి ఎంగేజ్మెంట్తో మనకు కనపడడం అనేది. సో ఇది జరిగిందనమాట. ప్రస్తుతానికి నాగ చైతన్య గారికి చాలా వరకు నెగిటివిటీ పెరుగుతుంది అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. వీళ్ళిద్దరి విషయంలో ఎవరు తప్పు ఎవరు రైట్ అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో తెలపండి. అండ్ దట్స్ ఇట్. మొత్తానికైతే నాగ చైతన్య గారు మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ ఫర్దర్ లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నాను. మంచి మంచి మూవీస్ తీస్తూ ఫ్యాన్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట విషయం. సో మీరేమనుకుంటున్నారు? నాగ చైతన్య గారు అండ్ సమంత గారు ఇద్దరు విషయంలో ఎవరు రైట్ ఎవరు తప్పు మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి కింద కమెంట్లో తెలపండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.